హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సర్వో మోటార్ గురించి తెలుసుకుందాం. ఇది పొజిషన్ కంట్రోల్ చేయడం కోసం మనం వాడతాం. ఇది మనకి ఖచ్చితమైన మూమెంట్ని ఇస్తుంది. దీనికి 3 వైర్స్ ఉంటాయి. రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్ వైర్, బ్రౌన్ వైర్ వచ్చేసి గ్రౌండ్ వైర్, ఎల్లో వైర్ వచ్చేసి సిగ్నల్ వైర్. దీనికి మనం పల్స్ విత్ మాడ్యులేషన్ సిగ్నల్స్ ఇచ్చి అయినా కంట్రోల్ చేయొచ్చు, లేదంటే మనం ఈ సర్వో మోటార్ టెస్టర్తో కూడా వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఈ సర్వో టెస్టర్కి మనం 3 సర్వో మోటార్లు కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇది పాజిటివ్ నెగిటివ్కి, అలాగే సిగ్నల్ వైర్కి కనెక్ట్ చేయాలి. ఈ రైట్ సైడ్ పిన్స్ వచ్చేసి సర్వో టెస్టర్ సప్లై పిన్స్. పాజిటివ్కి నెగిటివ్కి ఇచ్చేస్తే సర్వో మోటార్ ఆన్ అవుతుంది. దీనికి మనం కనెక్ట్ చేస్తున్నాం సర్వో మోటార్ని. ఫైవ్ వోల్ట్స్ సప్లై ఇస్తున్నాం మనం దీనికి. పాజిటివ్కి నెగిటివ్కి ఇచ్చేస్తున్నాను. సర్వో టెస్టర్ ఆన్ అయింది. లైట్ ఇండికేషన్ కూడా అవుతుంది. ఇది మాన్యువల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. దీన్ని మనం ఆ రొటేటింగ్ నాబ్ ఇటు తిప్పితే సర్వో మోటార్ అటు తిరుగుతుంది. ఇక్కడ ఒక బటన్ ఉంది. ఇక్కడ ఇది మోడ్ సెలెక్షన్ బటన్. దీన్ని ప్రెస్ చేస్తే ఒక మోడ్ నుంచి ఇంకొక మోడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు న్యూట్రల్ మోడ్కి వెళ్ళింది. ఇప్పుడు ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ మోడ్లోకి వచ్చేసింది. చూడండి, అది ఆటోమేటిక్గా 180 degrees రొటేట్ అవుతుంది. ఇది 180 degrees సర్వో మోటార్. 360 degrees సర్వో మోటార్ అయితే 360 degrees తిరుగుతుంది. నేను ఇంకొక సర్వో మోటార్ కూడా దీనికి కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇవన్నీ రెండు సేమ్ ఒకేలాగా తిరుగుతాయి. ఇప్పుడు మనం సర్వో మోటార్ ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఒక చిన్న ఐసీ ఉంది. అలాగే ఒక 4 గేర్లు ఇందులో ఉన్నాయి. ఈ గేర్లు ఏం చేస్తాయంటే ఆ మోటార్ స్పీడ్ని తగ్గించి శక్తిని పెంచుతాయి. దీనిలో ఒక చిన్న మోటార్ ఉంది. అలాగే దాని కింద ఒక పార్ట్ ఉంది. మోటార్ వోల్టేజ్, ఈ ఐసీ దీనికి వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇది తిరుగుతుంది. ఈ కింది పార్ట్ వచ్చేసి ఈ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది షాఫ్ట్ ఏ పొజిషన్లో ఉందో చూసి ఐసీకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అప్పుడు ఆ ఐసీ మోటార్ ఎటువైపు తిరగాలో డిసైడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.